మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. తెలుగు రాష్ట్రాల్లో చలి వణికిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో చలి రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తెలంగాణలో 2 రోజులు వానలతో చలి తీవ్రత మరింత పెరిగింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో మరోసారి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. పలుచోట్ల పొగమంచు కమ్ముకుంది. సంగారెడ్డి జిల్లా కోహిర్లో 13.1, మెదక్ జిల్లా శివంపేటలో 13.9, సిద్దిపేట జిల్లా అంగడి కిష్టాపూర్లో 14.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం పూర్తిగా బలహీనపడింది. అయితే ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో సముద్రం నుంచి వస్తున్న గాలులతో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడుతున్నాయి. మరికొన్ని చోట్ల సుమారు వారం రోజుల తర్వాత ఎండ కాయటంతో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని, ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 2-3 రోజుల తర్వాత చలి స్వల్పంగా పెరిగి రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతాయని చెప్పింది.